పాయసం చేసుకుని 4 గంటల తర్వాత కూడా ఇలాగే లూజ్‌గా ఉండాలంటే ఇలా చేయండి. ఫస్ట్ ఒక 3 కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు యేసుకొని అందులో ఇలాచీ యేసి బాయిల్ చేసుకోండి ఈ పాలు. ఇప్పుడు ఒక పాయసం చేసుకునే వెసల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యేసుకోండి. యేసుకొని క్యాష్యూస్ అలాగే కిస్మిస్‌లేసుకొని లైట్ బ్రౌన్ కలర్‌లో అయిన తర్వాత పక్కకు తీసేయండి. ఇప్పుడు అందులో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, ఒక కప్పు సేమియా యేసుకోండి. యేసుకొని దాన్ని లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు వేయించండి. చూసారు కదా! ఇప్పుడు దీనిలో మరుగుతున్న పాలున్నాయి కదా! అవేసుకోండి. అవేసుకుంటే సేమియా తొందరగా ఉడుకుతది. ప్లస్ ఏంటంటే మీకు ముద్దగా అవ్వదు. ఇలా కొంచెం సేపు కలుపుకొని ఇందులో మీ స్వీట్‌నెస్ బట్టి షుగర్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి. ఇలా కలుపుకొని దగ్గరగా అవుతుందన్నప్పుడు అంటే బబుల్స్ ఫార్మ్ అవుతున్నాయి, దగ్గరగా అవుతున్నప్పుడు ఆపేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఫ్రైడ్ క్యాష్యూస్ పక్కనుంచుకొని వేసుకొని హాట్‌గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.